తెలియజీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. తెలియజీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. అరయానా పన్నుని కభయామి వలెగాక ఇరవైన సుఖిని గావనేలా. వరత బోయెడివాని వడిదీయవలెగాక దరివాని దివియంగదానేలా. తెలియజీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. ఘన కర్మారంభుని కట్లు విడవలిగాక ఎనసి ముక్తిని గావనేలా. అనయము దుర్బలుని అన్నా మిరవలెగాక తనిసిన వానికి దానేలా. తెలియజీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. మతిలేని పాప కర్మికి దావలిగాక హితమిరుగు పుణ్యునికేలా. ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు. ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు తదిగావకుండినా దానేలా. తెలియజీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. ఆయాతు వరదాదేవి అక్షరం బ్రహ్మ సంహితం. గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సంధ్యా విద్యే సరస్వతి. ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం. గాయత్రీం ఛందసాం మాతా ఇదం బ్రహ్మ జుషస్వమే. ఈ మంత్ర భాగాలను రోజు కూడా పారాయణం చేసుకున్నా కానీ మనస్సు పవిత్రమవుతుంది. మరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నమునందు ఉన్నటువంటి అంశాన్ని స్వామివారు చక్కగా తీసుకొచ్చి మన ముందు గొప్ప భావన తెలియజేస్తూ మరి ఎంతో గొప్ప అంశాన్ని మనకి ఈ మంత్రాల ద్వారా అందిస్తున్నటువంటి విధానము. ఛందసా మాతా ఇదం బ్రహ్మ జుషస్వమే. ఇదం బ్రహ్మ జుషస్వమే. ఇదం ఈ బ్రహ్మ బ్రహ్మత్వమును జుషస్వ ఉపదేశించుగాక. శ్వాసయు ఎరుకయు కలిసిన మహాకారణ స్వరూపియే గాయత్రి. మూలాధారమే గాయత్రి. స్వామివారు తెలియజేస్తూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అని వృత్తులయందుండుటే గాయత్రిని వెంబడించుట. గాయత్రి జపము కూడా ఇది అని చెప్పి అన్నారు. అందుచేత బ్రహ్మ జుషస్వమే అనగా బ్రహ్మమునకు సమీపముగా తీసుకుపోగలిగేటువంటి విధానం ఒక గాయత్రి యందు మాత్రమే ఉన్నది అనేటువంటి అంశం గమనించాలి.
మరి ఆ బ్రహ్మము యొక్క బ్రహ్మ జుషస్వమే బ్రహ్మోపదేశము అన్నారు. బ్రహ్మమునకు సమీపముగా తీసుకోపోగలిగే విధానం ఒక గాయత్రి మాత యందు, హంస గాయత్రి యందు మాత్రమే ఉన్నది అని తెలియజేస్తూ, సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటివి 3 సోపానములు అన్నారు. 4వది సర్వం కలివిదం బ్రహ్మ. మనం చేరుకోవాల్సింది 3 సోపానాల వరకు. 4వది ఏంటంటే పలుమార్లు 3వ సోపానాన్ని అధిరోహించినప్పుడు పలుమార్లు పొందగా తర్వాత వారికి వారి జీవన విధానములో 4వ సోపానం అనేటువంటిది అన్వయమై వచ్చేస్తుంది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ అనే మాట. సర్వభూత స్థితం యోమాం, సర్వభూత స్థితం సమస్త భూతములలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం దర్శించేటువంటి వాడు, సమస్త జీవులు కూడా తన యందే దర్శించే విధానముగా ఉన్నటువంటి వాడు. ఇది 4వ సోపానం అనేటువంటి అంశం కింద వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితాః సమదర్శన అని చెప్పి అన్నారు. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, శునకమునందు, చండాలుని యందు, సమస్త విశ్వ పదార్థముల అంతటా కూడా, విశ్వమంతా కూడా హరిమయము అన్నట్లుగా బ్రహ్మమయముగా దర్శించేటువంటి విధానం నిత్య జీవితంలో వాళ్ళకి పలుమార్లు బ్రహ్మావలోకనం చేయగా వచ్చేటువంటి స్థితి, అది 4వ సోపానము అని చెప్పి అంటారు. ఈ 4వ సోపానంలో చేరి ఉన్నటువంటి వారే మరి చూసినట్లయితే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ 4వ సోపానంలో చేరి ఉన్నటువంటి వారు. ఈ 4వ సోపానంలోకి పోయినప్పుడు వాళ్ళ అనుభవ విధానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితిని బట్టి ఉన్నటువంటి విధానము బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అని చెప్పి అంటారు. కనుక ఆ యొక్క విధానంలోనే అవధూతలు కూడా చేరతారు. బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేటువంటి విధానములో పోయినప్పుడు వారిని అవధూతలు అనేటువంటి అంటారు. అవధూతలు అని చెప్పనంటే ఇక వారికి ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి భావన వాళ్ళకే ఉండదు. ఇక స్నానం చేయాలి, బట్టలు కట్టుకోవాలి, ఇంకా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇక మనసు అనేది పనిచేయదు. మనస్సు పనిచేయటం పూర్తిగా తగ్గిపోతుంది. నిరంతరంగా బ్రహ్మమునందే అవలోకన కలిగి ఉంటుంది ఆ మనస్సు. ఎందుకంటే ఆ బ్రహ్మానంద అమృతాన్ని ఆస్వాదించింది కాబట్టి దాని నుంచి బయటికి రావటానికి మనస్సు ఇష్టపడదు. ఏ ప్రకారముగా బెల్లమును పట్టుకున్న చీమ ఆ బెల్లమును వదిలి ఎట్లా పోవటానికి ఇష్టపడదో, అట్లాగా ఆ బ్రహ్మానంద తత్వాన్ని ఆస్వాదించిన మనస్సు మరి నిరంతరముగా ఆ మనస్సు ఆ వైపుకే పయనించే విధానం ఉంటుంది. అందుచేత వాళ్ళకి ఇక నా మనస్సు అనేది లేదు, మనో సంబంధ ఆలోచనలు అనేటువంటివి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఉండవేక వాళ్ళకి భారం ఆలోచించాలంటే మహాభారం, వ్యవహారం చేయాలంటే కూడా భారం. అందువల్ల వారిని బాల ఉన్మత్త అనే పదంగా పిలుస్తారు. బాలుడు, ఉన్మత్తుడు. ఉన్మత్తుడు అంటే బాగా తప్పదాగి పడిపోయిన వాడు, ఇక వాడు లోకమే తెలియదు. ఆ ఉదాహరణ కంటే కూడా మనం చెప్పుకోవాల్సింది బాలుడు. అది చెప్పుకుంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. ఎట్లయితే ఆ పసిబిడ్డ తల్లి ఇచ్చేటువంటి పాలను సేవించి ఎంబటే వాడు సుషుప్తావస్థకి వెళ్ళిపోతాడో ఆ ప్రకారముగా వీరు కూడా ఆ బ్రహ్మానంద అవలోకనం చేసేటువంటి వారుగా పూర్ణంగా ఉండిపోయే విధానాన్ని అవధూత స్థాయి కింద వస్తుంది. బ్రహ్మవేత్తలు అని చెప్పినంటే వాళ్ళకి కొంచెం లోక వ్యవహారం ఉంటుంది. జనక మహారాజు లోక వ్యవహారం ఉన్నది. అట్లాగా బ్రహ్మతత్వావలోకనం చేస్తూనే లోక వ్యవహారం చేసే వాళ్ళుగా ఉంటారు. వశిష్ఠ భగవానుడు, వేదవ్యాసులు,
మరి లక్ష్మణార్యులు మీరు కూడా లోక వ్యవహారం ఉన్నది, ఆశ్రమం, గ్రంథ రచన, లోకానికి ప్రబోధాలు అందించటము, సత్యాన్వేషణి పత్రిక చేయటము, ఉపదేశాలు చేయటం, ఇదంతా అందరూ తరించాలనే తలంపుతో వారు లోక వ్యవహారం చేసేదిగా ఉంటుంది. అందుచేత అది బ్రహ్మవేత్త స్థాయి కింద చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే మించిన స్థాయికి వెళ్ళిపోయారంటే బ్రహ్మవిద్వరిష్ఠుడు. సముడై యౌవడు ముక్త కర్మశయుడై సన్యాసియై వంటివోవ మహాప్రీతిన్ ఓహో కుమారయనుసుం వ్యాసుండు జీరంగ వృక్షములం తన్మయతన్ ప్రతిధ్వనులు జక్కంజేసే అని భాగవతంలో శుక భగవానుల వారు ఉన్నటువంటి స్థితిని చెప్తూ దీంట్లో సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటివోవ. సముడంటే బ్రహ్మమై అని చెప్పి అర్థం. సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సమస్త దేహేంద్రియ సంఘాతమునందు రమించే విధానం లేకుండగా సన్యాసి అయి అన్నారు. సన్యాసి అయి అని చెప్పనంటే ఈ దేహేంద్రియ సంఘాతం నుంచి పూర్తిగా విడబడి ఉన్న విధానం సన్యాసి అయి అంటారు. సన్యాసం అంటే మనం లోకంలో మహాత్ములుగా చూస్తూ ఉంటాం. కాషాయ వస్త్రములు కలిగి ఆశ్రమ వ్యవహారం చేసేటువంటి సాధు మహాత్ములు సన్యాసులు అనేటువంటిదిగా మనం దర్శిస్తూ ఉంటాం. మరి వాళ్ళ పట్ల మనకు పూజ్యభావం ఉండాలి. లోకానికి సంబంధం లేకుండా సమస్తం త్యజించి లోకహితార్థమై వాళ్ళ జీవనాలు ఉన్నాయి కాబట్టి వారిని కూడా మనం ఒక పూజ్యభావనకు దర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ సన్యాసి అనే మాటకు అర్థం ఏంటంటే బాహ్య విధానం కాదు, లోన ఉన్నటువంటి వాట్లను వదిలిపెట్టడం. మామూలుగా సన్యాసం అని చెప్పనంటే విరక్తి ఏర్పడ్డప్పుడు ఆశ్రమానికి వెళ్ళిపోయి గురువు గారి దగ్గర ఉండి సమస్తం కూడా త్యజించి తనకున్నవన్నీ కూడా దాన ధర్మాలు చేసేసి అట్లా వాళ్ళు సన్యాసంలో ప్రవేశించే విధానం ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి దానిని మనం లోకంలో దర్శిస్తూ ఉన్నాం. అనేక ఆశ్రమాలలో ఈ సాధు మహాత్ములు సన్యాస కాషాయ వస్త్రములు కలిగి ఉన్న విధానం ఉంటుంది. అదొక ఆచార విధానములో చెప్పుకునేటువంటి అంశము. కానీ పూర్ణార్థముగా చెప్పుకోవాల్సి వస్తే విడిచిపెట్టటము అని చెప్పనంటే గృహ ఆరామ క్షేత్ర భార్య పుత్రాదులను వదిలిపెట్టటము అనేది లోకంలో ఒక భావన కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ గృహ భార్య పుత్రులు అనే మాట వచ్చినప్పుడు ఈ దేహము అనే గృహం, ఈ దేహములో ఉన్న జ్ఞాన కర్మేంద్రియ అంతరేంద్రియములే పుత్రులు పుత్రికలు. లోన ఉన్నటువంటి అవిద్య ఆవరణమగు అవిద్యయే భార్య. ఇది స్వామి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. కనుక ఈ ప్రకారం అవిద్య అనేటువంటి భార్య, జ్ఞాన కర్మేంద్రియ అంతరేంద్రియములకు పుత్రికలు పుత్రులు, ఈ దేహము అనే గృహము, అనేక జన్మలుగా ఉన్నటువంటి సంస్కారములే మనకున్న సంపదలు. ఇవేవైతే ఉన్నాయో మొత్తం కూడా దిగవిడిచి హంస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మంలో చేరిపోవటమే సన్యాసాన్ని స్వీకరించటము అనేటువంటిది పూర్ణార్థం. ఇలాంటి సన్యాస విధానాన్ని పొందినటువంటి వాడు శుక భగవానుడు. ఇలాంటి సన్యాస విధానాన్ని పొందినటువంటి యొక్క వారు రమణ భగవానుల వారు. ఇలాంటి సన్యాస విధానాన్ని పొంది ఉన్నటువంటి వారు లక్ష్మణార్యులు. అది అందుచేత పరమార్థ అంశములుగా చూసినప్పుడు మనకు బాహ్యములుగా గోచరించేవన్నీ కూడా అవి కేవలం తాత్కాలికమే తప్ప అవి పూర్ణార్థములు కావు. అందుచేత అక్కడ సన్యాసి అయి వంటివోవా ఆ ప్రకారంగా దేహేంద్రియ సంఘాతం లేకుండా కేవలం బ్రహ్మావలోకనం చేస్తూ పయనించేటువంటి శుకుడు ఆ విధంగా బ్రహ్మతత్వావలోకనగా ఆ అరణ్యంలో పోతూ ఉంటే మరి పుత్రవాత్సల్యం వీడక వేదవ్యాసుల వారు వెనకాల బయలుదేరి హాశుక అని చెప్పి అంటూ బయలుదేరాడు. ఏమి
వ్యాసుండు జీరంగ వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు జక్కంజేసే. వ్యాస భగవానుల వారు పుత్రవాత్సల్యంతో ఆ శుక 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 అని చెప్పిన బయలుదేరి పెద్దగా అరుస్తూ ఉంటే మరి ఆ శబ్దాలేమీ కూడా వానికి పట్టింది లేదు. మరి ఆ శుకుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటే మరి ఆ నామానికి ప్రతిధ్వనులుగా అన్ని వృక్షములో కూడా పరవశించి ఆ యొక్క పర్వతాదులన్నీ కూడా ప్రతిధ్వని చేశాయట ఆ శుకనామాన్ని. ఆ పెద్దగా అరుస్తూ ఉంటే వ్యాసుడు తిరిగి మరలా ఆ శబ్దాన్ని వృక్షములు ఇతర ఉన్నటువంటి పర్వతాదులన్నీ కూడా ప్రతిధ్వనులు జక్కంజేసే అని చెప్పని అంటాడు. ఎందువల్ల అని చెప్పనంటే మరి ఆ శుకుడు సర్వాత్మన భావన పొంది ఉన్నాడు. ఒక దేహం కాదు, అన్ని దేహాలలో, అన్ని వృక్షాలలో, అన్ని లతలలో ఉన్నటువంటి బ్రహ్మమే తానై ఉన్నాడు. కాబట్టి ఆ శుకనామాన్ని మాట్లాడుతూ పెద్దగా పిలుస్తూ ఉంటే సమస్త వృక్షములు కూడా పరవశించిపోయాయట. అది మన భాగవతంలో వచ్చేటువంటి అంశము. ఆ ప్రకారంగా పోతూ ఉండగా దారిలో మరి దేవకన్యలు ఒక కొలంలో స్నానం చేస్తూ ఉంటే అట్లాగా వాళ్ళ తన్మయత్వంతో వాళ్ళు దిగంబరులుగా ఉండి కూడా దిగంబరుడై ఉన్నటువంటి శుక భగవానులను చూస్తూ అట్లాగే ఉండిపోయారు. వెనువెంట వేదవ్యాసుల వారు హాశుక హాశుక అని చెప్పి వస్తూ ఉంటే ఆ శబ్దాన్ని విని ఎమ్మటే వాళ్ళు సిగ్గుపడి వాళ్ళు సాటుకి వెళ్తారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వేదవ్యాసుల వారు సిగ్గుపడతాడు. దేవిరా, మా వాడు వయసులో ఉన్నాడు, దిగంబరుడై ఉన్నాడు, వాడు పోతూ ఉంటే ఎలాంటి వికారం లేకుండా వాళ్ళు అట్లాగే చూస్తూ ఉండిపోయారు. నేను వృద్ధుణ్ణి, వయసు మళ్ళిన వాడిని, నన్ను చూసి వీళ్ళు ఈ విధముగా సిగ్గుపడ్డారే అని చెప్పేసి అని ఆయన అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెబుతారు, నాయన ఆయన మన యొక్క లోకం కాదు, ఆయన ఉన్నది వేరే లోకం, ఆయనది బ్రహ్మలోకం, నీవేం మానవ లోకంలో ఉన్నావు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి బ్రహ్మమును చూసినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుందా, భీతి కలుగుతుందా, సిగ్గుపడతామా? కాబట్టి నీవు ఇంకా పుత్రవాత్సల్యం ఇలాంటివన్నీ కూడా పోకుండా ఉన్నటువంటివి కాబట్టి నీవు రాగానే మాకు ఈ విధంగా మనసులో వికారం కలిగింది అని చెప్పనే విషయముగా భాగవతంలో వచ్చేటువంటి అంశము. అంటే అవధూత అనేటువంటి విధానంగా చెప్పుకున్నప్పుడు శుక భగవానుల వారు అవధూతగా వారికి ఎలాంటి యొక్క లోక వ్యవహారం ఏమి ఉండదని చెప్పేసి అని ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇది 4వ సోపానము అనేటువంటి అంశంలో చేరి ఉన్నటువంటివి బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనేటువంటిదంతా కూడా ఆ కేటగిరీకి చేరినటువంటి వారు. లోక వ్యవహారం కనుక ఉన్నట్లయితే వాళ్ళు బ్రహ్మవేత్తలుగా ఉండి వాళ్ళు లోక వ్యవహారం చేస్తూ ఉంటారు. లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా వారు కూడా దేనికి అంటారు, అన్నిట్లలో ఉంటారు, దేనికి అంటారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబు తానవలీలన్ గని పూర్ణుడై పెదప మాయా సంస్కృతించెందినంతవులన్యర్చునే పాలు పెరుగైతరక్షంగ వేరైనయా నవనీతంబు చల్లలో కలయునే నానా విధ ప్రకారంబులన్. పాలు బాగా కాసి సెమిరేసి పెరుగయిన తర్వాత మధించినట్లయితే దాని నుంచి ఏర్పడేటువంటి వెన్న తిరిగి మరలా ఆ చల్లలో ఎట్లా కలవదో అంటాడు ఇక్కడ రామచంద్రుడు ఆంజనేయ స్వామితో. అట్లాగా మహాత్ములు కూడా శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుత అవలీలన్ గని పూర్ణుడై పెదప మాయా సంస్కృతించెందినన్. ఈ విధముగా నివృత్తి మార్గములో హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి త్రివిధావస్థలకు, త్రిదేహాలకు అతీతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు తిరిగి మరల లోక వ్యవహారంలోకి వచ్చినప్పటికీ కూడా వారు మరి ఎట్లయితే వెన్న ఏరైన తర్వాత మజ్జిగలో కలవదో అట్లాగా వీరు కూడా ఈ బాహ్య వ్యవహారాలలో ఉన్న సంసార జీవన విధానం కలిగి ఉన్న వారు ఈ యొక్క లంపటను ఇలాంటి విషయాలు అనేటువంటి వాటిల్లో వారు చిక్కుపడరనేటువంటి మాట రాముడు చెప్పేటువంటి మాట. గానంబున్నటనంబుతాలగతులను గావించుచున్ చారు విద్యా నైపుణ్యంబు జూపుచున్ శిరము మీదన్ కల్గు పెందోంతరంబు బోనంగైకును నాట్యశీలు నిగతిన్
పుంఖాను పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు బుధుడానందాత్మగాంసున్మదిన్ గానంబున్నటనంబు తాళగతులన్ గావించుచుంచారు విద్యా నైపుణ్యంబు జూపుచున్ శిరము మీదన్ కల్గు పెందోంతరంబు. ఆ నాట్యం చేసేటువంటి ఆమె ఆ తాళ గతులకు అనేక వాయిద్యాలు ఉంటాయి కదా, ఆ వాద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు అన్ని వాయిద్యాలకు కూడా అనుగుణ్యముగా మరి ఆ నడక ఎలాంటి మరి తప్పు పడకుండగా నాట్యం చేస్తూనే శిరము మీదన్ కల్గు శిరస్సు మీద పెట్టుకున్నటువంటి పెందోంతరంబు, ఆ జ్యోతి పైన నెత్తి మీద ఉన్న జ్యోతి కింద పడిపోకుండా ఆ విధముగా వారు నాట్యం చేస్తారు. ఎందువల్ల అంటే వారికి ఉన్న నైపుణ్యం ఏమి వాళ్ళకున్నటువంటి అభ్యాస బలం చేత ఆ నడకలు అనుగుణ్యముగా తాళగతులకు అనుగుణ్యముగా వేస్తూనే శిరస్సు మీద ఉన్నటువంటి ఆ జ్యోతిని పడిపోకుండా గమనించటం అని చెప్పానంటే అది ఎట్లా వస్తుంది చెప్పండి? దానికి అభ్యాస బలము అని చెప్పని అంటారు. అట్లాగా మరి మహాత్ముల విషయంగా స్వామి చెబుతూ ఆంజనేయ స్వామితో రాముడు ఆ ప్రకారముగా మహాత్ములు కూడా పుంఖాను పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు బుధుడు ఆనందాత్మగాంసున్మదిన్, వారు కూడా మనలాగానే ఈ లోక వ్యవహారంలో ఉంటారు, సంసార విధానం కలిగి ఉంటారు. సంసారం మనం చూస్తే ఋషులందరూ కూడా సంసారులే, మహాత్ములంత సంసారులే. ఏమి కాబట్టి సంసారి అంటే ఏదో బంధం అని చెప్పనే భావన అవసరం లేదు. సంసార జీవనం చేస్తూనే బ్రహ్మావలోకనం చేసేటువంటి దానముగా పూర్వకాలంలో ఉన్నటువంటి విధానం. పురాణములలో కానీ భారతము, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులలో చూసినట్లయితే వేదకాలంలో అందరూ కూడా గృహస్థులై ఉండే తత్వావలోకనం చేసేటువంటి వారుగా ఉన్నారు. అది బుద్ధుడు కాలము నుంచి మనకి లోకంలో సన్యాస వ్యవస్థ విస్తరించి ఆ సన్యాస విధానం మనకు కనపడతా ఉన్నటువంటి విధానం. కానీ ఈ సన్యాస విధానం పూర్వకాలంలో కనపడేది కాదు, కేవలం ఆచరణాత్మకముగా ఉండేది, అంతరార్థముగా ఉండేటువంటి అంశమది. కాబట్టి ఆ ప్రకారముగా మహాత్ములు లోక వ్యవహారము, సంసార జీవన విధానం కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దేనికి అంటకుండగా అన్ని వ్యవహారములు చేస్తూనే బ్రహ్మము యొక్క అవలోకన కలిగి ఉంటారని చెప్పిన అర్థం. ఎట్లా ఆ నాట్యం చేసేటువంటి ఆమె ఆ తాళగతులకు అనుగుణ్యముగా నడకలు వేస్తూనే ఆ శిరస్సు మీద ఉన్నటువంటి జ్యోతి పడిపోకుండా ఎట్లయితే ఆ గమనికలో ఉంటుందో ఆ ప్రకారముగా జ్ఞాని కూడా బ్రహ్మవేత్త కూడా సమస్త లోక వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అది మనం గతంలో కూడా చెప్పుకున్న విషయాన్ని. ఆ నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనే అంశాలు మన గతంలో చెప్పుకున్నాం. కనుక ఆ మూడు కూడా నిత్య జీవితంలో ఒక ప్రవాహంలాగా అన్వయమై ఉండాలి. జపం చేసేవారికి జపం కానీ, ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం కానీ ఇవి నిత్య జీవితంలో ఒక అనుస్యోతముగా, ఒక ప్రవాహముగా, నీటి దారలాగా ప్రవాహముగా ఉండాలి. దాన్ని ఉత్తర గీతలో కూడా తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘగంట నినాదవతో అవాచ్యం ప్రణవస్యార్థం యస్తం వేద సవేదవితో. తైలధార ఎట్లా ఉండాలి? ఈ సాధన అంశము అనేటువంటి మాటకి తైలధార అంటారు. నీటి దార అనే పదం వాడల. ఎందువల్లంటే నీరు మనం గనక పోసినట్లయితే దాంట్లో మధ్య మధ్యలో తెంపు వస్తుంది. కానీ తైలం నూనె మాత్రం నువ్వు ఎంత సన్నగా నువ్వు వదిలినా కానీ తెంపు లేకుండా అది వస్తుందన్నమాట. అందువల్ల తైలధార అన్నాడు తప్ప జలధార అనే మాట ఆయన వాడలేదు. ఆ ప్రకారముగా ఈ సాధన అనేటువంటి అంశాన్ని చెబుతూ వాళ్ళు తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘగంట నినాదవతో, దీర్ఘగంట నినాదవతో, మనం గంట మోగించినప్పుడు ఆ గంట యొక్క సంబంధమైన నాదం ఎట్లా తెంపు లేకుండా
అట్లా సాగి 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 మెల్లగా సమస్య పోతుందో అట్లా సాధన అనే అంశం అనేటువంటి దానిని ఈ రెండింటితో మనకి పోల్చి చెప్తారు. ఆ విధముగా ఉన్న విధానములో మరి జపం అనుష్ఠించే వాళ్ళు కానీ ధ్యానం అనుష్ఠించే వాళ్ళు కానీ ఈ రెండు కూడా జీవితంలో ఒక తైలధారలాగా దీర్ఘ ఘంటానాదంలాగా అనుస్యోతముగా సాగగలిగితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అది అందువల్ల నిత్య జీవితంలో జపానుసంధానము అన్నారు. అంటే ఏమిటి అర్థం? జపం కూడా ఉత్తమమే, దాన్ని తక్కువగా ఏం కూడా భావించమాకండి. శ్వాసతో నిత్య జీవితంలో ధ్యానానుసంధానం అని చెప్పి అన్నాం కదా, దాంతో ఉండగలిగే విధానం ఉంటే అది చాలా మంచిదే. అది ఉండాలంటే చాలా అభ్యాసం ఉండాలి వ్యక్తికి. ఒకవేళ అలాగా ధ్యానంలో అనుస్యూతముగా ఉండే విధానం లేకపోయినట్లయితే ఒక మంత్రాన్ని అనుష్ఠించే విధానములో ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు ఏమవుతుందని చెప్పనంటే నీకు అధీనమై ఉంటుంది. మనస్సుకి ఏ ఆలోచనలోకి పోదు. మీరు గమనించండి, మీకు మనస్సులో జపం లేకపోయినా ధ్యానం లేకపోయినా కానీ మనస్సు మాత్రం ఊరుకోదు. అదేం చేస్తూ ఉంటుంది? తన జపంలో తాను మునిగుంటుంది. మనస్సు కూడా దానికో జపం ఉన్నది. తనకున్న జపం ఏమిటి? లోక వ్యవహారం, సాంసారిక విధానం కానీ, లోక వ్యవహారం కానీ, రాజకీయ వ్యవహారం కానీ, అనేక రకాలై ఉన్నటువంటివన్నిటిని కూడా ముందేసుకుంటుంది. వాటిలోనే తరిచి 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 బాగా మదించి ఆ విధంగా మనస్సు అనేది చేస్తూ ఉన్నది. మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా తైలధార అనే మాట, దీర్ఘకంఠ అనేటువంటి మాట, ఈ రెండు కూడా ఈ మనస్సు పాటిస్తుందండి. తెంపు లేకుండగా నడుస్తూ ఉన్న ఆలోచనలే, కూర్చుని ఉన్న ఆలోచనలే, సైకిల్ మీద పోతూ ఉన్న ఆలోచనలే, బస్సులో ప్రయాణం చేస్తున్న ఆలోచనలే, భోజనం చేస్తూ ఉన్న ఆలోచనలే, ఇంట్లో అమ్మగారు చిమ్ముతూ ఉన్న ఆలోచనలే, వంట చేస్తున్న ఆలోచనలే. ఆలోచన లేకుండా మనకు పనులు ఏమన్నా జరుగుతూ ఉన్నాయా? ఆలోచన ఆపి మనం కార్యాలు చేస్తూ ఉన్నామని చెప్పండి. ఓ పక్క భోజనం చేస్తూనే ఉంటారు, ముద్ద కలుపుతూ ఉంటాడు, నోట్లో పెడుతూ ఉంటాడు, నవ్వులుతూ ఉంటాడు, మింగుతూ ఉంటాడు, పోతూ ఉంటాయి. కానీ ఆలోచనలు మాత్రం ఆ ప్రవాహం మరో పక్క సాగిపోతానే ఉన్నది. కనుక నిత్య జీవితంలో జపానుసంధానం అనేటువంటి మాట, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం అనేటువంటి మాట, అది మనకు అన్వయం అయ్యాయో లేవో కానీ నిత్య జీవితంలో సంకల్పానుసంధానం అనే మాట మాత్రం చక్కగా ఉన్నది. మనసు పాటిస్తూ ఉంది. మనం పాటించాల్సిన అంశాలు ఎవరు పాటిస్తున్నారు? మనస్సు పాటిస్తూ ఉందన్నమాట. కనుక మనస్సు ఏమంటుందంటే, అయ్యా బుద్ధిమంతుడా, నువ్వు ఒకవేళ అనుస్యూతముగా ఉండే విధానముగా చేసుకుంటానంటే చెప్పు, నేను మానుకుంటా అని చెప్పి అంటుంది. అది నువ్వు చేసుకోకపోతే నన్నన్నా చేసుకొని, ఉభయ భ్రష్టత్వం ఎందుకు, నువ్వు విడిదిరిగి చేసుకోవు, నన్నన్నా చేసుకొనివ్వా అన్న విధానముగా మనస్సు అనేది తన వ్యవహార విధానాన్ని పెట్టుకుని నిరంతరంగా ఆలోచనలు చేస్తూ ఉన్నది. కనుక సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ, కనుక సర్వసంకల్పాల నుంచి విడబడినప్పుడే నీకు యోగారూఢత్వం కలిగే అవకాశం అని చెప్పేసి అనే మాట పరమాత్మ గీతలో చెప్పేటువంటి అంశము. నువ్వు అధిరోహించాలంటే, ఊర్ధ్వ ప్రయాణానికి నువ్వు సిద్ధం కావాలని చెప్పనంటే ముందు మనస్సులో తగులుకుని ఉన్న ప్రవాహం, ఒక ప్రవాహం, దాంట్లో నీటి ప్రవాహం లాగా, నదీ ప్రవాహం లాగా పోతా ఉంది ఆలోచన ప్రవాహం, దానిని నీవు అడ్డగించగలగాలి. అడ్డగించడానికి నీకున్న సదుపాయాలు ఏమిటి? ఏదో ఒక పరికరం కావాలగా. ఇప్పుడు నీటిని అడ్డగించాలంటే ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు, వారధి నిర్మాణం చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ అని చెప్పి అనలేదా? ఇట్లాగా ఒక నిర్మాణం చేసి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసే విధానం చేశారు. అట్లాగా మనస్సులో కూడా ఒక నీటి ప్రవాహం అనేది మహావేగంగా పోతా ఉన్నది. మరి నీటి ప్రవాహం పోయే విధానానికి మనం అనుగుణ్యముగా ఉన్నాం అనుకోండి, మామూలే. నువ్వు బ్రహ్మతత్వం అనే విషయముగా ఎలాంటి విధానములు దాంట్లో అడుగుపెట్టే అవకాశాలు నీకు లేవు, ఆ వైపుకు చూసే అవకాశాలే నీకు లేవు. కాబట్టి ఇక్కడ నువ్వు అడ్డగించాల్సింది ఏమిటయ్యా అని చెప్పానంటే
మనస్సులో కొనసాగుతూ ఉన్నటువంటి ఒకానొక నీటి ప్రవాహం లాగా పోతా ఉంది ఆలోచన ప్రవాహం. దానిని నీవు అడ్డగించాలి అనే మాట మహాత్ములు చెబుతున్న మాట. అది ధ్యానం నిర్విషయం మనః అని స్కందోపనిషత్తు. స్నానం మలో మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ అని అంటారు. కాబట్టి ఆ ప్రకారంగా ఒక అనుస్యోతముగా అనే మాట, దీర్ఘగంట అనే మాట కానీ, తైలధార అనేటువంటి మాట కానీ, ఇవి మన పక్షంలో ఉన్నాయా, మనస్సు అనే దాని పక్షంలో ఉన్నాయా అని మనం చూసినట్లయితే కనుక ఆ శ్లోకంలో ఉన్నటువంటి అంశము మనస్సు పాటించే విధానంగా ఉన్నది. అది మనకేమన్నా రాగలిగితే, మన పరం కాగలిగితే, మనం పారమార్థిక విధానములో అడుగులు వేసే అవకాశం మనకు ఏర్పడుతుంది. స్వామివారు బోధించిన మరి నివృత్తి మార్గము, ఉపనిషత్తులు బోధించే నివృత్తి మార్గము, బ్రహ్మవేత్తలు పయనించే నివృత్తి మార్గము, యోగీశ్వరులు పయనించే నివృత్తి మార్గము, అలాంటి ఆ మహాత్ములు పోయేటువంటి దోవలో మనం కూడా పోవాలనే విధాన ఆలోచన అయితే ఉన్నది, అపేక్ష అయితే ఉన్నది. దానికి తగినటువంటి ప్రయత్నం మాత్రం మనసు చేస్తుందే కానీ మనం చేయటం వల్ల అది. కనుక మనస్సునైనా చూసి మనం జ్ఞానం తెలుసుకోవాల్సి ఉంటుందేమో, లేదా మనస్సును గురువుగా చేసుకుని ఏమన్నా అది చేసే పని మనం చేసే బాగుంటుందేమో. అది చేస్తుంది కదా అనుస్యోతముగా. దానికి రాత్రి పగలు అనేది లేదు, దాని మెలకువ నిద్ర అనేది కూడా లేదు. పగటిపూట జాగ్రత్త అవస్థలో ఎంత విధానంగా చేస్తూ ఉన్నదో నిద్రా సమయంలో కూడా వదిలిపెట్టలేదు. తన యొక్క నీటి ప్రవాహాన్ని, తన ఆలోచన ప్రవాహాన్ని నిద్ర పోయినా కానీ వదిలిపెట్టల. మనం ఒకవేళ జపం చేసినా, ధ్యానం చేసినా ఏవి పగటిపూట చేస్తామేమో, నిద్రలో చేస్తామా? ఎంత బాగా మనం చేయాలంటే ధ్యానం నిద్రలో కూడా అదే స్థితిలో ఉండేటువంటి అలవాటు రావాలట. ఎంత ప్రగాఢముగా అంటే, ఎట్లయితే ఒక దృశ్యాన్ని చూసి భయపడ్డటువంటి పసిబిడ్డ, భయపడ్డటువంటి భీతి చెందినటువంటి యొక్క పిల్లవాడు నిద్రలో కూడా కలవరిస్తాడు, దాన్ని చూసి భయపడతాడో ఏమి. అలాంటి భయం, అలాంటి భక్తి, అలాంటి సాధన మనకు ధ్యానం అనేది నిద్రలో కూడా అది జ్ఞాపకం ఉండాలి, అక్కడ కూర్చొని చేయాలి. ఎందువల్ల అంటే పగటిపూట బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. ఎట్లయితే విద్యార్థి బాగా ఒక పాఠాన్ని బాగా బైహార్ట్ చేసినప్పుడు, బాగా దాన్ని బాగా మనసంతా పెట్టుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు కూడా అదే పాఠం నిద్రలో వాడికి వచ్చినట్లుగా అంత ప్రగాఢంగా మనం చేసేటువంటి జపం కానీ, ధ్యానం కానీ నిద్రా సమయంలో కూడా మనస్సులో జ్ఞప్తిలో ఉండగలిగే విధానముగా చేయగలిగితే అప్పుడు మనం ఏదైనా ముందుకు పోవటానికి అవకాశం లాంటిది ఉంటుంది. ఏమి అంత ప్రగాఢం మనం దాన్ని ఎందు చూపించటం లేదు. కాబట్టి ఏంటంటే మన సాంప్రదాయంలో ఈ జపము అనే అంశాన్ని మనం తక్కువ చేసి పక్కన పెట్టేసి అంశం కొంత మనం వహిస్తూ ఉన్నటువంటిది. అయితే దానివల్ల ఉపయోగం ఉన్నది, గమనించాలి మీరు. అది కొంత గమనించాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ శ్వాసను గమనించే విధానం మనకి అంతగా అందదు. కానీ మనస్సులో ఒక మంత్రాన్ని మాత్రం జపించే అవకాశం ఉంటుంది. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అనేక ఆలోచనలు చేసేటువంటి మనస్సు ఆ పని మానుకుంటుంది. నీవు పెట్టిన పని జపం, నువ్వు పెట్టిన పని వల్ల తాను చేసే పని మానుకుంటుంది. ఈ విధంగా మనం కొంతవరకు మనస్సు మీద విజయం సాధించిన వాళ్ళం అవుతాం. అనగా యథేచ్ఛగా తన ఇష్టానుసారముగా పోయే మనసు ఏతున్నదో
దాని ఇష్టానుసారంగా పోవటానికి అనుకూలం లేకుండా మనం అడ్డగించాం కాబట్టి ఒక జపం అనేటువంటి అంశముతో అది ఇక తన పని మానుకోవటం లాంటిదే చేసుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు తన పని అనేటువంటి అంశం దాన్ని మానుకున్నదో, మనం ధ్యానంలో ప్రవేశించినప్పుడు ఆ మనం పెట్టుకున్న సంకల్పం జపం అనేటువంటిది సులభంగా నువ్వు తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఎందువల్ల నీ అధ్యయనములో చేరి ఉన్నటువంటి ఆలోచన జపం అనేటువంటిది నీ అధ్యయనములో లేకుండా జరుగుతున్నటువంటి విధానం మనసు చేసేటువంటి ఆలోచనలు. మనసు చేసే ఆలోచనలు నీ అధ్యయనములో లేని అంశము. అది మనస్సు యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి ఒక ప్రవాహము. దానిని నీవు అడ్డగించగలిగే విధానం నీకున్నటువంటి పరికరాలు రెండే, ఒకటి జపము, ఒకటి ధ్యానము. ఆ రెండూ కూడా చెప్పేది వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అనే మాట కూడా మనకు పతంజలి శాస్త్రంలో వచ్చేటువంటి అంశం. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అనేటిది కూడా పతంజలి చెప్పిన మాటే. సతు దీర్ఘకాల నైరంతర్య, దీర్ఘకాలమై ఉండాలి. నైరంతర్యం అంటే నిరంతరముగా ఒక ప్రవాహంలాగా సాగలేనటువంటి మాట మీకు భగవద్గీత, ఉత్తర గీత, సకల శాస్త్రాలు కూడా మీకు చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశము ఇదే. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. మాం అనుస్మర అనే అంశంలో ఉంటావా, యోగయుక్తో భవార్జున అనే అంశంలో ఉంటావా, నీకు ఏది సౌలభ్యమై ఉన్న అంశమో నువ్వు దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ధ్యానములో ఉండలేకపోయావా, జపాన్ని పట్టుకో, జపం నుంచి ఎగబాకి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపో. అంతే తప్ప మనో ఆలోచన సంబంధమై ఉన్న ప్రవాహానికి మాత్రం తావు ఇవ్వమాక అనేటువంటి మాట వాళ్ళు చెప్పేది. కాబట్టి ఈ ప్రకారముగా మనం మరి ఆ మనస్సు యొక్క వృత్తి నుంచి, మనస్సు యొక్క పరిధి నుంచి, ఆ మనోభాగము నుంచి మనం బయటపడాలని చెప్పి అన్నట్లయితే మన వద్ద ఉన్నటువంటి విధానాలు రెండు కూడా ఇవి నిత్య జీవితంలో జపానుసంధానము అన్నారు, నిత్య జీవితంలో ధ్యానానుసంధానము అన్నారు, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము చేసేటువంటి వారి విధానమే చెప్పుకున్నాం. అది 4వ సోపానం అని చెప్పుకున్నాం. ఈ 4వ సోపానములో చేరి ఉన్నటువంటి వారిని ఏమన్నాం, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనేటువంటి మాట చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అంత ఆ స్థాయి మన ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటిది చాలా దూరము. మనం ఉన్న దానికి ఆ చెప్పుకునేటువంటి దానికి ఎంత దూరము, ఎంత దూరంలో ఉన్నది అది గమనించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా మనం ఆ దూరాన్ని అధిగమించాలని చెప్పన్నట్లయితే మన ముందు ఉన్నటువంటి ఆప్షన్, మన ముందు ఉన్నటువంటి ఆఫర్ రెండు నిత్య జీవితంలో కలిగి ఉండాలి. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానముగా మహాత్ములు, బ్రహ్మవేత్తలు, లక్ష్మణార్యులు, చిన్మయానంద, శంకరాచార్య, మధ్వాచార్య, గౌడపాదాచార్యుల వారు, శుక భగవానుడు ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరసువాడు అని శుకుడు విషయం చెప్పుకొచ్చారు. అడుగడ్గునకు మాధవ అనుచింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. అడుగడ్గునకు ప్రతి అడుగడుగుకి కూడా ఆయన తత్వావలోకనం, బ్రహ్మావలోకనం చేసే విధానముగా చెప్పేటువంటి విధానము మహాత్ముల యొక్క విషయముగా. ఇక మన యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటని చెప్పానంటే, ఒక ప్రక్క నదీ ప్రవాహంలాగా మనస్సు యొక్క ప్రవాహం పోతా ఉన్నది. దానిని అడ్డగించగలిగితేనే నువ్వు పారమార్థికమును చేరే అవకాశం ఉంటుంది. ఏమి మనస్సు అనే ప్రవాహం, దాన్ని లోకంలో అందరూ వాడుకుంటూ ఉన్నారు. అది వాడుకుంటేనే వ్యవహారం సిద్ధించేది. కాబట్టి నీకు వ్యవహారం కావాలంటావా, ఆలోచనలు పెట్టుకోవాల్సిందే. పరమార్థం కావాలంటారా, ఆలోచన భాగం పక్కన పెట్టాల్సి ఉంటుంది. మనకి ఏది కావాలి, వ్యవహారమా, పరమార్థమా, ప్రపంచమా, పరమాత్మ, ఏది కావాలనే అంశం ఉంటుందో
యథా ఇచ్చసి తదా కురు అని చెప్పి అన్నట్లుగా స్వామివారు నీకు వ్యవహారం కావాలంటే ఉన్న ఆలోచన భాగాన్ని వాడుకోవాలి, ఇంకా ఇంకా ఆలోచనలు కూడా బాగా నువ్వు చేసుకోవాలి, ఇంకా ఆలోచనలకి బాగా పదును పెట్టాలి, బాగా సానబెట్టాలి ఆలోచనలకి నీ వ్యవహారం సిద్ధింపజేసుకోవాలంటే. లేదు పరమార్థం బ్రహ్మమును సిద్ధింపజేసుకోవాలని చెప్పనంటే ఆ మనస్సులో ఉన్న ఆలోచన భాగాన్ని పూర్తిగా సమూలముగా తీసివేయాలి. అసంగ శస్త్రేణ దృఢేన చత్వా అని ఆయన చెప్పినట్లుగా అసంగ శస్త్రం, అసంగ శస్త్రం అంటే అది కత్తె బల్యమా ఏదది. కాబట్టి అసంగ శస్త్రేణ, అసంగం అంటే ఏమిటి? ఈ మనస్సుతో సంగమ లేకుండగా, ఆలోచనలతో సంగమ లేకుండగా ఉండటమే అసంగం అనే శస్త్రంగా ఆడ పోలిక చేశారు. ఈ అసంగం అనే శస్త్రం ద్వారా దృఢేన చిత్వా, దృఢమగు వైరాగ్యముతో చిత్వా ఛేదించు అన్నారు. అంటే మనస్సులో పరంపరగా సాగేటువంటి ఆలోచన ప్రవాహాన్ని నీవు చిత్వా ఛేదించు అనేటువంటి మాట. అది పరమార్థానికి మార్గమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం, లేదా నిత్య జీవితంలో ఆలోచనానుసంధానం ఏదంటే మనకి ఇష్టంగా ఉంటుంది ఈ 4 గంటలలో? ఏదంటే మనకి ఏ మార్గం మనకి అనుకూలంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, ఇష్టమై ఉన్నది, కష్టం లేకుండా ఇష్టమై ఉన్నది? నిత్య జీవితంలో సంకల్పానుసంధానమా, నిత్య జీవితంలో జపానుసంధానమా, నిత్య జీవితంలో శ్వాస హంసానుసంధానమా, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానమా? ఏది మనకి ఇష్టమై ఉన్నది, ఏది కష్టమై ఉన్నది? స్వామి మాకు కష్టమై ఉన్నటువంటి పై 3 మాకు ఇష్టమై ఉన్నదంటారా, కింద 1 అని అంటారా? ఇది మన కళ్ళ ముందు ఉన్న విధానాలు, మన స్వామివారు చెప్పబట్టే మనకి అన్నీ కూడా అవగాహనగా చేసుకోగలుగుతూ ఉన్నాం. మనకి ఎక్కడా కూడా మీకు ఈ విధంగా తరచి ఈ విషయాన్ని మనకి ఇంత సాధనాంశముగా చెప్పుకొచ్చే మాటలు మనకి అందుబాటులో లేవు అని మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఎక్కడ పడ్డా స్వాములు కేవలం ఒక పురాణ భాగం నుంచో, ఇంకేదన్నా రామాయణం నుంచో, కథాంశముల నుండో, ఇంకా భారత ఇతిహాసాల నుంచో అంశములు అందించే విధానము, ఇంకేదైనా లేకపోతే జాతకాలు, ఇంకా గృహ వాస్తులు గీస్తులు ఇవన్నీ మీకు అందరూ కూడా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. ఇక్కడ తాత్విక అంశముగా చూసినట్లయితే లోతైన అంశాన్ని, అవగాహనకు దగ్గరగా ఉండే అంశాన్ని మనకు స్వామివారు మనకు అందించేటువంటి దృక్పథం నుంచి మనం దర్శించే విధానం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అంశంలో మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. జాగ్రత్త సీరియస్గా తీసుకోగలిగితేనే మనం దానిని ముందుగా అభ్యాసం చేయగలుగుతాం. అభ్యాసం స్వాభావికం కావాలండి. అభ్యాసం స్వాభావికమైన తర్వాత ఉన్నదే, ఆ తర్వాత నీ ప్రమేయం అవసరం లేదు, నీ ప్రమేయం అవసరం లేదు. అదే చేసుకోబోతూ ఉంటుంది. నీలో స్వాభావికత ఏర్పడిన తర్వాత నీ ప్రమేయం లేకుండానే ఆ యొక్క మనసు అనేది ఆ స్థితికి అట్లాగే వెళ్ళిపోయే విధానము ఏర్పడుతుంది. ఇప్పుడు భూమి యొక్క ఆకర్షణ అంటాం కదా, భూమి ఆకర్షణ శక్తి అని చెప్పి అంటాం కదా. ఈ భూమి యొక్క ఆకర్షణ నుండి తప్పించటం వరకే మానవుడు చేసేటువంటి పని. ఎప్పుడైతే భూమి యొక్క ఆకర్షణ తప్పి అంతరిక్షంలో ప్రవేశిస్తుందో గ్రహము, ఆ యొక్క దానిని అంతరిక్షంలో అట్లా అక్కడ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత వాడి ప్రయత్నం ఏమీ లేదేక, అది అందించే సమాచారం స్వీకరించడమే తప్ప ఇంకా వాడు చేయాల్సింది ఏమి లేదేక అక్కడేక. అట్లాగా ఈ యొక్క మనసు అనేది కూడా ఒక ఆకర్షణకు గురయ్యింది. ఆలోచన విధానాలలో ఒక ఆకర్షణకు గురయ్యి అట్లాగా మరి అయస్కాంతం ఎట్లయితే 2 కూడా కలిసిపోయి ఉన్నాయో అట్లా మనసు అనేది కూడా సంస్కారములతో చేరి
ఈ ఆలోచన అనేటువంటి యొక్క ఆకర్షణల్లో బాగా ఉండిపోయింది. కాబట్టి ఈ ఆకర్షణ నుంచి మనం బయటకు లాగగలగాలి. లాగగలగటం సామాన్య అంశము కాదు, అయినా లాగగలగాలి. అలాగే విధానమే అభ్యాసము అనే మాట చెప్పుకొచ్చారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అనే మాట పతంజలి చెబుతున్నమాట. ఆ యొక్క మరి ఆకర్షణను నిరోధింపజేయటానికి అభ్యాస బలమే తగు విధానము ఉన్నటువంటి అంశం అనేటువంటిది. అట్లా కృష్ణుడు కూడా అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అనే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ కోణంలో చూసినట్లయితే మరి మన ముందున్నటువంటి అంశము, మనం ఎంత బ్రహ్మ విద్యాధ్యయనం చేసినప్పటికీ కూడా మనం చేయాల్సిన అంశం మాత్రం ఇదే. అన్ని శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, షడ్ దర్శనాలు, సీతారామాంజనేయ సంవాదం కానీ, వివేక చూడమని, మహావేగ దర్పణం, ఉపదేశ సాగశ్రీ, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, యోగ వాసిష్టము, విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఎన్ని గ్రంథాలు తీసుకున్నప్పటికీ కూడా అన్ని గ్రంథాలన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆగుతాయన్నమాట. ఇక్కడ ఆగాయి. వచ్చాక మొత్తం బయలుదేరి ప్రయాణం చేసి చివరికి ఎక్కడికి వచ్చాయంటే ఈ మనసు కాడకొచ్చి ఆగిపోయాయి. ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఇక నీ ప్రయత్నం. మహాత్ములు వాటిల్లో ఉన్న అంశాలను తరచి మనకు అర్థమయ్యే రీతిలో అందించే విషయం అది వాళ్ళకు సంబంధించిన అంశము. ఇక మన యొక్క పక్షంలో చేరిన అంశం ఏంటని చెప్పానంటే మన ముందున్నటువంటి 4 అంశాలు. నిత్య జీవితంలో సంకల్పానుసంధానం, నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేటువంటి విధానంలో చూసినట్లయితే మరి నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అని చెప్పనేటువంటిది అది మనకు చాలా దూరంలో ఉన్నటువంటి అంశము. కానీ నిత్య జీవితంలో మనం సులభముగా ఉన్న అంశం చూసినట్లయితే జపానుసంధానం. మీకు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందో ఆ సమయం అంతా కూడా ధ్యానానికి వాడుకోవచ్చు. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందో ఆ సమయం అంతా కూడా ధ్యానానికి వాడుకోవచ్చు. ఇతర సమయాలలో మనం జపాన్ని ఆయుధముగా పెట్టుకోవచ్చు, సాధనాంశముగా పెట్టుకోవచ్చు. బయటికి పోయినా, మార్కెట్కు పోయినా, ఆఫీసుకు పోయినా, బ్యాంకుకు పోయినా, ఎక్కడికి పోతూ ఉన్నప్పటికీ కూడా నీ సౌలభ్యముగా, నీకు అనుగుణ్యముగా ఉండేటువంటిది జపానుసంధానం. కాబట్టి ఈ ప్రకారముగా ఎప్పుడైతే మనం జాగ్రత్త వహించి ఉంటే జపంలోనన్నా ఉండాలి, లేదా ఉంటే ధ్యానంలోనన్నా ఉండాలి. ఈ రెండింటి అంశాలలో మనం జాగ్రత్త వహించినట్లయితే మనకు ఈ నిత్య జీవితంలో ఆలోచనానుసంధానం అనేటువంటిది ఏమో దూరం అవుతుంది, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేది ఏమో దగ్గర అవుతుంది. ఏది వహించినప్పుడు ఈ 4 అంశములలో మనకు ప్రస్తుతం ఏర్పడి ఉన్న పరిస్థితి మొదటిది. ఇక 4వది మనకి ఎక్కడో సుదూర ప్రాంతాలలో అన్నట్లుగా ఉన్నది. అది మహాత్ముల విషయంలో దగ్గర అయిందనుకోండి. మన విషయంగా చూసినట్లయితే సుదూర ప్రాంతాలు ఎక్కడో కనుసూపుకి అందుబాటు కానటువంటి విధానాలుగా ఉన్నటువంటిది. అందుచేత మరి ఆ 4వదిగా చెప్పేటువంటి అంశం మనకి దగ్గర కావాలని చెప్పనంటే ఈ మొదటి అంశముగా చెప్పింది మనకు దూరం కావాల్సి ఉంటుంది. ఈ మొదటి అంశం దూరం కాగలిగితే చివరిలో చెప్పిన 4వ అంశం మనకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మొదటి అంశాన్ని దూరం చేసుకోవటానికి, చివరి అంశాన్ని దగ్గర చేసుకోవటానికి మనకున్నటువంటి ఆప్షన్ ఏమిటి? మధ్యలో ఉన్న 2 అంశాలు. మన దగ్గరలో ఉన్న ఈ 2 అంశాలు, ఒకటి జపం, ఇంకొకటి ధ్యానం. ఈ 2 కూడా మనం ఎట్లాగా వాటిని స్వీకరించాలి అనే విధానం వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు నీకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ధ్యానం అవలంబించే విధానం చేసుకోవాలి. గతంలో మీకు చెప్పాను, ప్రయాణం చేస్తూ ఉంటారు, బస్సులో ఖాళీగా ఉంటారు, అప్పుడు బాగా ధ్యానానికి అనుకూలంగా ఉన్న విధానము. అట్లా ఇంట్లో కొంత ప్రశాంతం కూర్చున్నప్పుడు ధ్యానానికి అనుకూలంగా
విధానము. ఇట్లాంటివి నీకు మధ్య మధ్యలో ధ్యానానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు నీకు తటస్థిస్తూ ఉంటాయి. వాటికి వెళ్ళిపోవాలి అన్నమాట. ఒకవేళ వ్యవహారములో నువ్వు పోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆ సందర్భాలలో జపాన్ని తోడు చేసుకోవాలి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? మనస్సుని ఎట్టి పరిస్థితులలో నీ నుండి అది దూరం కాకూడదు. నీ నుండి దూరమై సంస్కారములలో పడిపోకుండగా, సంకల్పాలలో పడిపోకుండగా అక్కడ మనం జాగ్రత్త పడగలిగితే, దానికి ఏం చెప్పారు? ఇప్పుడు పసిబిడ్డ వాడి వంక తల్లి ఎప్పుడూ కూడా కన్నేసి చూస్తుంది. అక్కడ పారాడుతూ ఉంటాడు, ఎక్కడికో పోతాడు, నిప్పులలో చేయబెట్టవచ్చు, లేదు కింద పడవచ్చు, ఇంకేదన్నా కావచ్చు వాడికి. కానీ తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా తను ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా ఒక కంట వాడిని గమనిస్తూనే ఉన్నటువంటి ఒక ఉదాహరణ, ఒక విషయం చూసినట్లయితే, తల్లి ఏ ప్రకారముగా ఏ కార్యాలలో మునిగున్నా కానీ ఒక కంట వాడి యొక్క వ్యవహారం కనిపెడుతూనే తన కార్యములు చేసుకుంటూ ఉంటుందో. మీకు ఈ మాట సీతారామాంజనేయ సంవాదం అమనస్క యోగంలో రాముడు ఆంజనేయ స్వామికి చెప్పిన అంశమే. దాంట్లో చెప్పిన అంశం ఏంటని చెప్పినట్టు, అక్కడ ఒక వనిత దొంత మీద దొంత పెట్టుకుని నెత్తి మీద, ఒక అప్పట్లో దూర ప్రాంతంలో నీరు ఆ బావులు ఉండయి, అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడంటే మనకి మూటలు పెట్టేసాం, మున్సిపాలిటీ వాటర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి పట్టేసుకున్న ఇబ్బంది లేదు. కానీ అప్పటి ప్రాంతంలో అప్పుడున్న విధానం ఏంటంటే, ఇంటికి నీరు కావాలంటే వాళ్ళు దూర ప్రాంతానికి పోయి తెచ్చుకోవాలి. ఒక ఆడపడుసు ఆ నెత్తి మీద దొంత పెట్టుకుంటుందట. 2-3 దొంతలు పైన పెట్టుకుంటుంది నెత్తి మీద. అట్టనే సంఖలో ఒక బింది పెట్టుకుంటుంది, బకెట్ ఏమో చేత్తో పట్టుకుంటుంది. ఇన్ని విధాయకాలుగా పెట్టుకుని కూడా నడుస్తూ నడుస్తూ ఆ మనస్సంతా కూడా అట బిడ్డ మీద ఉంటుందట. వాడు ఎట్లా ఉన్నాడో ఏమిటో, ఏడుస్తున్నాడో, వాడు లేచాడు, గిడ్డను వెళ్ళాడు, పారాడుతూ పోయాడు, ప్రమాదంలో పడ్డాడేమో అనే విధానంగా ఉంటుందని చెప్పేసి అని ఒక ఉదాహరణగా మనకి దాంట్లో వస్తుంది. ఇంకొక ఉదాహరణ కూడా సంవాదంలో చెప్తాడు. అది ఏంటంటే, తన ప్రియుని యందు ఉన్నటువంటి యొక్క మనస్సు ఆమె ఎన్ని కార్యములైతే ఉన్నాయో అన్ని కార్యములు కూడా చేస్తూనే తన ఇష్టమై ఉన్నటువంటి ప్రియుని యందు ఆ మనస్సట లగ్నం అయి ఉంటుందట. ఇది సంవాదంలోనే చెప్పిన ఉదాహరణ ఇది. ఎందుకంటే మనస్సు ఒక ప్రగాఢముగా చేరినప్పుడు ఎన్ని పనులలో ఉన్నప్పటికీ కూడా మనస్సు అనేది ఆ అంశాన్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా గమనించండి, మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అది ముఖ్యమైంది అని చెప్పి అన్నప్పుడు, మరిచేయపోవడానికి వీలు కన్నటువంటి అంశముగా మీరు భావించినప్పుడు, ఎన్ని వ్యవహారంలో చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు దాని యందు లగ్నమై ఉంటుంది. ఎందువల్ల అంటే మీకు అది ప్రగాఢమై ఉన్న అంశం కాబట్టి. ఎప్పుడైతే మనము దానిని ఒక ప్రగాఢముగా, ఒక చాలా ముఖ్యమైన అంశముగా తీసుకున్నప్పుడు దాని మీద మనస్సు అనేది ఎప్పుడూ కూడా లగ్నమై ఉండే విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ విషయం మీద రాముడు ఆ సంవాదంలో చాలా ఉదాహరణలుగా చెప్పుకొచ్చే అంశము. ఆ ఆడపడుచు దొంత మీద దొంత పెట్టుకున్నప్పటికీ కూడా బిడ్డ మీదే మనసు ఉన్నట్లుగా, ఒక ప్రియుని యందు లగ్నమై ఉన్నప్పుడు అవి ఎన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె అతనినే తలంచినట్లు అనే ఉదాహరణ చెప్పుకొస్తాడు. ఈ ఉదాహరణ మలయాళ స్వాముల వారైతే ఆయన తీసుకోలేదు. సంవాదంలో ఉన్నది ఆ సన్యాసి కాబట్టి ఈ ఉదాహరణ ఎట్లాగయ్యా అనే విధానంగా ఆయన, అంటే అక్కడ భావం తీసుకోవాలే తప్ప ఆ దృష్టాంతంలో ఎక్కువగా పోకూడదు. అట్లాగా మనకి ఇష్టమై ఉన్న అంశం మీద మనసు లగ్నమయ్యే విధానం ఉన్నట్లుగా మనం చేసేటువంటి ఈ సాధనాంశము కూడా మనకి ఇష్టం కాగలిగితే, నువ్వు ఏ కార్యములో ఉన్నప్పటికీ కూడా మనసు అక్కడే ఉండే అవకాశం ఏర్పడుతుంది. అది నీకు ఇష్టం కావాలి.
దాన్నే కృష్ణుడు గీతలో 6వ అధ్యాయంలో భజతాం ప్రీతిపూర్వకం అని చెప్పని అంటాడు. భజతాం, భజిస్తూ ఉన్నాం. మన ధ్యానం అంటే ఇష్టమే, జపం అంటే ఇష్టమే. కానీ అది ఎట్లా ఉందని చెప్పనంటే అదొక లాంఛనప్రాయంగా ఉన్నది. భజతాం ప్రీతిపూర్వకం అనే మాట అక్కడ వాడతాడు. ప్రీతిపూర్వకం అనేటువంటి దాంతో చేరి ఉన్న సాధన వేరు, ప్రీతిపూర్వకముగా లేనటువంటి విధానముగా ఉన్న సాధన వేరు. మక్కువతో చేరి ఉన్న మనసు వేరు, మక్కువ లేని విధానముగా ఉన్న మనస్సు వేరు. ఎవరి మీదైనా మనకంత మక్కువ లేకపోయిందనుకోండి, మన మనస్సు కూడా విముఖత చూపిస్తుంది. అదే గనక ఆ వ్యక్తి మీద బాగా మక్కువ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీకు ఆ వ్యక్తే జ్ఞాపకం వచ్చే విధానం ఉంటుంది. అది భజతాం ప్రీతిపూర్వకం అనే మాట చెబుతాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, ఏన దీని చేత మాము నన్ను ఉపయాంతి పొందగలవో అలాంటి విధానములో భజతాం ప్రీతిపూర్వకం, నువ్వు ఇష్టపూర్వకముగా చేయగలిగితే అన్నాడు. ఇష్టపూర్వకముగా అన్నప్పుడు నీ మనస్సులో ఉండే విధానం ఏంటంటే రెండే ఉండాలి. మధ్యలో చెప్పుకున్న రెండే ఉండాలి. ఆ రెండు కాకపోయినా ఒకటే పెట్టుకో ధ్యానం. ఒకవేళ జపం అనేది ఎందుకయ్యా మాకు అది మాకు స్వామి చెప్పలేదు కదా అనే మాట ఉందనుకో, ఆ పక్కన పెట్టేయి. కేవలం మరి ఆ యొక్క ధ్యానం అనేది నిత్య జీవితంలో చేయటం అంటే అది చాలా సాధన బలం ఉండాలి, సాధనాభ్యాసం ఉండాలి. కొంతమంది మహాత్ములు ఉంటారు, ధ్యానులు ఉంటారు, యోగులు ఉంటారు. ఆ యోగములో వాళ్ళకి బాగా పరిపక్వత పొందింది కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా అబ్జర్వేషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా, భోంచేస్తూ ఉన్నా, పడుకుని ఉన్నా వాళ్ళ మనస్సు దాని నుంచి దూరం కాకుండా ఉండే విధానం వాళ్ళకి అభ్యాస బలం మీద వస్తుంది వాళ్ళకి. కనుక అంత అభ్యాస బలం లేనప్పుడు ఏం చేయాలంటే ఉపాయత, కృష్ణుడు గీతలో చెప్పినట్లుగా ఉపాయత అంటాడు. ఉపాయత అంటే నీకు ఎట్లా చేస్తే నీకు అది సులభమయ్యే అవకాశం ఉంటుందో ఆ విధంగా మనం అవలంబించే విధానం. అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయితి మే మతి వశ్య ఆత్మ యతత శక్య ఆప్తం ఉపాయత అంటాడు. ఉపాయము అంటే నువ్వు ఏ యొక్క అంశముగా నువ్వు కనుక గమనించగలిగితే, నువ్వు చేయగలిగితే నీకు అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందో నువ్వు ఆ ఉపాయాన్ని అవలంబించు అనే మాట అంటాడు. అసంయతాత్మనా యోగ, నువ్వు యోగము ద్వారా అసంయత మనోసంయమనము చేయనట్లయితే దుష్ప్రాప, నువ్వు పొందటం నీకు సాధ్యం కాని అంశము. నువ్వు ఏ పరమార్థాన్ని కోరుకుంటూ ఉన్నావో, బ్రహ్మానుభవాన్ని కోరుకుంటూ ఉన్నావో, మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నావో, నువ్వు కోరుకునేటువంటి అంశము దుష్ప్రాప, నీ సాధ్యం కాని విధానం, నువ్వు పొందలేవు. ఏం చేయకపోతే అసంయతాత్మన యోగము ద్వారా మనస్సుని సంయమనం చేయకపోతే అన్నాడు. వశ్య ఆత్మ యతత అనగా ప్రయత్నం. వశ్య ఆత్మ, నీ మనస్సుని వశం చేసుకున్నట్లయితే అది నీకు శక్య ఆప్తం పొందటం శక్య సాధ్యము అన్నాడు. కాబట్టి ఆ వశం చేసుకునే విధానం ఏం చెప్పాడు? ఉపాయత అని అంటాడు. నువ్వు ఎట్లాగా నువ్వు గనక నీవు సౌలభ్యముగా ఉంటుందో నువ్వు ఆ సౌలభ్యముగా ఉండే అంశాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పనే మాట అన్నమాట. దానికి మనం చెప్పుకున్న అంశం ఏంటని చెప్పానంటే రెండు అంశాలు, ఒకటి జపం, ఒకటి ధ్యానం అనేటువంటివి నీకు దగ్గరగా ఉండే అంశాలు రెండు కూడా. మిగతా అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, వ్రతాదులు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా ఒక వేద భాగాలలో చేరి ఉన్న అంశాలే. అవన్నీ కూడా మనం కోరుకునేటువంటి నివృత్తి మార్గానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి మార్గాలు కావు. అవన్నీ పుణ్యం యొక్క సముపార్జన, పుణ్యం సంపాదించుకునే విధానంలో సహకరించేటువంటి యొక్క అంశాలు అవన్నీ కూడా. ఇక్కడ మనం బ్రాహ్మీ అనుభవము 4వ సోపానం, స్వామి చెప్పి 4వ సోపానం యొక్క బ్రహ్మతత్వ అవలోకన. ఏ బ్రహ్మతత్వ అవలోకనం చేసేటువంటి బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరియ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనే నలుగురు ఎట్లా బ్రహ్మతత్వ అవలోకనం చేసేటువంటి వారుగా ఉన్నారో, వారు నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం చేసేటువంటి వారుగా
ఉన్నారు అని చెప్పుకున్నప్పుడు ఆ నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేటువంటి మాట చూసినప్పుడు ఇంకొంచెం కిందకి దిగితే ఉండే అంశాలు మనకి ఇది నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం పొందేటువంటి వారి కోణములో చూసినప్పుడు మన పరిధిలో ఉన్న ఏమిటని చెప్పనంటే నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం. ఈ రెంటిలో ఏదైనా నువ్వు నిత్య జీవితం అంశములో గ్రహించగలిగితే నీవు నిత్య జీవితంలో సంకల్పముల యొక్క ప్రవాహం ఉన్నదే, ప్రవాహము యొక్క దాని నుంచి ఆ ప్రవాహము నుండి నువ్వు ఒడ్డున పడే అవకాశం నీకు ఏర్పడుతుంది. లేదా ఆ ప్రవాహం నిన్నే వదిలిపెట్టదది. సంకల్పమానసం కర్మ, సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు కదా. మనసు యొక్క దాంట్లో ఏం చేరిపోయి ఉన్నదంటే సంకల్ప వికల్పాత్మికం మనః, సంకల్ప మానసం కర్మ అనే విధానములో లోకములో ఉన్న సకల జనులు కూడా ఈ ప్రవాహం యొక్క వైపుకే అందరూ కూడా ఆ యొక్క ప్రవాహం వైపుకే ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నారు. ఏమైనా పర్వాలేదా అంశం? అందరూ కూడా ఆ ప్రవాహం వైపుకే అనుగుణ్యముగానే, ఆ ప్రవాహానికి అనుగుణ్యముగానే వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. అయితే మనం ఆ ప్రవాహం నుండి బయటపడటానికి గల అంశాలు, ఎందుకంటే 4వదగు ఆ బ్రహ్మం అనే అంశంగా మనం కోరుకున్నాం కాబట్టి మనకు బ్రహ్మం అనే అంశం మీద అపేక్ష లేకపోతే మనకు ఈ రెండు కూడా అవసరంలా, ఉన్నదే చాలు. ఉన్న దాంతోనే కాలం గడుపుకోవచ్చు. ఏది 4వదిగా ఉన్న అంశము మనకి అపేక్ష లేకపోయినట్లయితే ఇక ఈ రెండు కూడా అవసరంలా, జపం అవసరంలా, ధ్యానం అవసరంలా. ఆల్రెడీ ఉన్న ప్రవాహం ఆల్రెడీ మనకు ఉన్నది. ఆ ప్రవాహంలోనే ఇంతవరకు కూడా మన ప్రయాణం కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇంకా శేష జీవితాన్ని కూడా ఆ ప్రవాహంతోనే గడిపేసుకుని నదీనాం సాగరో గతి. ఏమి ఇక శేష జీవితాన్ని కూడా ఆ ప్రవాహానికే ఆ ముట్ట చెప్పేసి ఆ ప్రవాహానికే అంకితం చేసేసి మంగళహారతి పాడే ఉద్దేశం ఉన్నట్లయితేనేమో ఇక ఎలాంటి విధానం లేకుండా ఆ ప్రవాహానికే, మనోసంబంధ ప్రవాహానికే అనుగుణ్యము అడుగులు వేస్తూ, అమ్మా నీతో నాకెందుకు పోరు, నీతో నాకెందుకు ఆరాటము, నీతో నాకెందుకు ఈ యొక్క పోరాటము అనే ఉద్దేశంతో నువ్వు ఎట్లా పోతావో పదమ్మా, నీ ఎమ్మటే నేను కూడా అడుగులు వేసుకుంటూ వస్తాను. ఇక నాకు ఇంకా మరొక దావలేదు, మరొక ఎటు పోయే ఇష్టం కూడా లేదు. ఇంతకాలం నీతో పాటు ప్రయాణం చేశా కాబట్టి ఇక ఈ శేష జీవితాన్ని కూడా నీతోనే కాలం గడిపేసి ఇక దేహం సాలించి ఎటెల్లాలో అటు వెళ్ళిపోతా అనేటువంటి విధానముగా సమ్మతించి దానికి అనుకూలముగా దాని మార్గానికి గౌరవాన్ని ప్రసాదించి అట్లాగా అనుగుణ్యముగా వెళ్ళిపోవటమా అనేది మన ముందున్న అంశం ఒకటి. లేదు ఈ చివరి సమయంలోనన్నా ఏదో కొంత పోరాటం చేద్దాం, మహాత్ములు చెప్పారు కాబట్టి ఈ పోరాటం కొనసాగిద్దాం, ఏమి విజయమో వీర స్వర్గమో ఏదన్నా కావచ్చు అనే ఉద్దేశంతో అన్న పక్షంలో గనక వచ్చినట్లయితే జీవితాన్ని మనం అనుకున్నటువంటి విధానములో మరొక పక్షమగు ఆ రెండు అంశములుగా ఉన్నటువంటి వాటిలలో మనం ప్రగాఢముగా దాన్ని మక్కువగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పట్టుకోమనే మనకి అందరూ చెప్పే మాట, అన్ని శాస్త్రాలలో చెప్పేటువంటి అంశము ఈ మధ్యలో రెండు చేరి ఉన్నటువంటి ఆ రెంటిలో నిత్య జీవితంలో ధ్యానానుసంధానం అనేటువంటిది ఎంతో అభ్యాస బలం ఉన్నటువంటి వారు మాత్రమే సునాయాసముగా పోగలిగే అవకాశం ఏర్పడుతుంది. అభ్యాస బలం లేనప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి అంశము జపానుసంధానము అని చెప్పని, అది మనకు ఏ యొక్క నామం ఇష్టమై ఉంటుందో ఆ నామాన్ని నువ్వు పడుకున్నా, కూర్చున్నా, నడుస్తూ ఉన్నా, భోంచేస్తూ ఉన్నా, సోపాలో ఉన్నా మనస్సులో అదే గనక ఉన్నట్లయితే దాన్ని పరమాత్మ గీతలో కూడా 10వ అధ్యాయంలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అనే మాట ఆయన వాడతారు స్వామివారు
విభూతి యోగములో యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలో కల్లా జపయజ్ఞం అహం అస్మి, నేనై ఉన్నాను అని చెప్పని అంటాడు. అందుచేత దానివల్ల మనస్సులో కలిగేటువంటి ఆలోచన పరంపరా ప్రవాహం అది వచ్చే అవకాశం లేదు. రెండవ పక్షం మనస్సులో ఉన్న దోషాలన్నీ కూడా దూరం అయిపోయే అవకాశం ఉన్నది. రెండు ఉపయోగాలు అక్కడ ఏమిటంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచన పరంపరా ప్రవాహం ఒకటి తగ్గిపోతుంది. మనస్సులో చేరి ఉన్న కల్మషాలన్నీ కూడా కడగబడతాయి. ఇదొకటి అన్నమాట. రెండవది ఏంటంటే మనకు ఆలోచనలు అనేటువంటి వస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా కొన్ని ఆలోచనలు మనల్ని ఆవేశాన్ని పుట్టింపజేస్తూ ఉంటాయి. ఎందువల్ల గతంలో జరిగినాయి కాబట్టి ఆ జరిగిన సంఘటనలు మనకు అన్నీ కూడా అనుకూలంగా జరిగి ఉండేటువంటివి ఉండవు. అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జరిగి ఉన్న సంఘటనలు చాలా ఉంటాయి. అలాంటి వ్యక్తులు కానీ ఆలోచనలు కానీ వచ్చినప్పుడు ఉద్వేగం చెందటము, ఆవేశం పడటము, కోపం తెచ్చుకోవటము, చాలా ఆవేశంతో అరవటం, ఇంట్లో వాళ్ళను కూడా ఆవేశంతో అరవటం. ఎందుకంటే గతంలో జరిగింది అట్లాగా. అట్లా చేసిన వ్యక్తులు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆవేశానికి గురైనప్పుడు మన కంట్రోల్ తప్పి ఆవేశంతో ఏవేవో మాట్లాడటం, ఏదన్నా చిన్న విషయాలకు కూడా ఇంట్లో గొడవబడి పెద్ద ఇంట్లో వాళ్ళతో కూడా గొడవబడి వాళ్ళని అరవటము, వాళ్ళని కొట్టడం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఇవన్నీ ఏమిటంటే గతంతో మనం ముడిపడి ఉండటం కారణముగా. ఇప్పుడు భవిష్యత్తు అంటారా మనకి తెలియదు ఏం జరిగేది కూడా. వర్తమానం అంటారా అది ఇంకా మనకు జరుగుతూ ఉన్న విషయము. ఇక మనకు తెలిసింది ఏమిటంటే భూతకాలం మనకు తెలిసిన విషయం. కాబట్టి భూతకాలం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను అనుకోవటమే ఎక్కువగా మనసు యొక్క ప్రవాహంలో ఉన్నటువంటి ఆ నదీ ప్రవాహం. మనసు యొక్క నదీ ప్రవాహం చూసినట్లయితే గతం యొక్క సంబంధమై ఉన్నటువంటివే ఈ నదీ ప్రవాహముగా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్ సంబంధమై ఉన్నటువంటివి జరగలేదు కాబట్టి జరగని అంశాలు మనసులో ముద్రపడే అవకాశం లేదు. వర్తమానం అంటారా అది జరుగుతున్నది, అది వెంబటి మనకు రియాక్షన్ వచ్చే అవకాశం లేదు. రియాక్షన్ వచ్చే విధానం ఏంటని చెప్పానంటే మన గతంలో జరిగిపోయినటువంటివి మనసులో పడ్డ ముద్రలు కాబట్టి ఆ ముద్రల యొక్క సంబంధముగా వచ్చేటువంటి ఆలోచనలు గనక ఆ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ఆ గతంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశాలు చాలా రకాలై ఉన్నాయి కాబట్టి ద్వేషంతో ఉండవచ్చు, ప్రేమతో ఉండవచ్చు, కక్షతో ఉన్నటువంటి ఉండవచ్చు, విద్వేషం కలిగి ఉన్నటువంటి ఉండవచ్చు, కోపం తెప్పించేవి ఉండవచ్చు. అలాంటివన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. వచ్చినప్పుడు మనం కంట్రోల్ తప్పి ప్రవర్తించే విధానం కూడా ఉంటుంది. ఇవన్నిటికీ కూడా మనం అడ్డుకట్ట వేయాలని చెప్పి అన్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు రెండు, ఒకటి జపం, ఒకటి ధ్యానం. ఈ మధ్యలో ఉన్నటువంటి అంశాలు రెండు. ఆ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు పట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రవాహం నుంచి నువ్వు బయటపడే అవకాశం ఏర్పడుతుంది. నాలుగవ అంశమగు బ్రహ్మములోకి చేరిపోయే అవకాశం అనేటువంటిది ఇవన్నీ చెప్పాను ఈ పూట. గాయత్రి మహామంత్రంలో స్వామివారు చెబుతూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క వాటి ద్వారా జుషస్వమే బ్రహ్మ ఉపదేశమును అనగా బ్రహ్మమునకు సమీపముగా తీసుకుపోయి బ్రహ్మములో కలపటము అనేటువంటి విధానములో గాయత్రి మాత ఇదం బ్రహ్మ జుషస్వమే అనగా బ్రహ్మోపదేశమును గావించుట అనే మాట మీద మనం ప్రయాణం చేశాము. కాబట్టి ఆ ప్రకారముగా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అయితే ఈ మూడింటి మీద నేను చెప్దాం అనుకున్న అంశం అయితే మాత్రం అది ప్రస్తుతం రాలేదు. దాని మీదే మరొక కోణంలో మనం ప్రయాణం చేయటం జరిగింది. బ్రహ్మ ఇదం బ్రహ్మ జుషస్వమే అనగా బ్రహ్మోపదేశమును గావించుటనే అంశం మీద స్వామివారు చెబుతూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి విధానాలలో బ్రహ్మమును చేర్చి బ్రహ్మములో కలపటం అనేటువంటి బ్రహ్మోపదేశమును చేయగలిగే విధానం హంసయందు ఉన్నటువంటిది అని చెప్పనే మాట. ఆ చెప్పుకున్న కోణములో మనం చెప్పుకున్న అంశాలు నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం,
నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో ఆలోచన అనుసంధానం. నిత్య జీవితంలో ఆలోచన అనుసంధానం ఆల్రెడీ లోకంలో అందరూ కూడా పాటిస్తున్నటువంటి అంశమే, అందరికీ కూడా ఒక స్వాభావిక విధానం అయి ఉన్నటువంటి అంశమే. దానికోసంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికీ కూడా ఏమీ లేదు. ఆ ప్రవాహంలో మనం మునిగాం కాబట్టి, ఆ ప్రవాహంలో మనం కూడా దిగాం కాబట్టి దాంతో వెళ్ళిపోవడమే తప్ప మనకు రెండవ అవకాశాలు ఇంకేమి లేవేక. రెండవ అవకాశాలు ఉన్నాయి అంటే స్వామి మహాత్ములు చెప్పారు. ఒకటేమో జపం అన్నారు, ఒకటి ధ్యానం అన్నారు. కనుక అవతల గట్టు జపము, యువతల గట్టు ధ్యానం అనుకుందాం. కాబట్టి ఏదో గట్టును ఎక్కగలిగితే పర్వాల. ఏ గట్టు పట్టుకోబోయామనుకో మధ్యలో ఉన్న ప్రవాహం యొక్క అనుగుణ్యముగా పోవాల్సి ఉంటుంది. కనుక ఈ ప్రవాహానికి అనుగుణ్యముగా పోదామన్న అపేక్ష ఉన్నదా? ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ ఏదన్నా ఆ గట్టో ఈ గట్టో పట్టుకుని ఎగబాకే ఉద్దేశం, బ్రహ్మములోకి ఎగబాకే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. గట్టెక్కాలంటే ప్రయత్నం చేయాల్సిందే. అంత తేలిగ్గా గట్టెక్కడం సాధ్యం కాదు. నదిలో దూకుండా ఒకవేళ గట్టెక్కాలంటే జారిపోతుంది, పట్టు చెక్కదు, కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడో పట్టు చిక్కినప్పుడు ఎక్కే విధానం ఉంటున్నట్లుగా ఆ విధంగా మహాత్ములు చెప్పిన అంశము ఈ రెండు కూడా మధ్యలో ఉన్నటువంటి అంశాలు. అనగా నదీ ప్రవాహానికి అటు బ్రహ్మస్వరూపానికి మధ్యలో ఉన్నటువంటి మన యొక్క అవకాశం, మహాత్ములు ఇచ్చినటువంటి అవకాశాలు రెండు, జపము ధ్యానం అనేటువంటివి. వాటి ద్వారానే నువ్వు ఈ ప్రవాహం నుంచి బయటపడాలి. అటు బ్రహ్మోపదేశం, బ్రహ్మ జుజస్వమే, ఆ బ్రహ్మమును చేరే విధానముగా అమ్మవారు చేసే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుర్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్యాశ్రమ స్వామివారి అవగాహన, స్వామివారి యొక్క మాటలు, స్వామివారి యొక్క బోధ చక్కగా మనకున్నంతలో అధ్యయనం చేసుకుంటూ ముందుకు పయనిస్తూ ఉన్నాము. రోజువారీగా మరి భక్తులై ఉన్నటువంటి వారికి చక్కటి స్వామివారి అనుగ్రహము, స్వామివారి ఆశీర్వాదాన్ని అందించేటువంటి విధానం చేస్తూ ఉన్నాము. మరి మాకు బెంగళూరులో ఉన్నటువంటి అమ్మగారు చాలా భక్తురాలు, స్వామివారికి శిష్యురాలు. ఎంత త్యాగభావం అంటే ఆ త్యాగాన్ని మనం వర్ణించే విషయం కాదు. ఆమె చాలా పేదరికం కలిగి ఉన్నప్పటికీ కూడా త్యాగ విధానం